మొన్న గాంధీ భవన్ లో వాళ్ళు మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక మీటింగ్ జరిపితే నిన్నగాక మొన్న స్పీకర్ అనే ఒక వ్యవస్థను వాడుకొని ఈయన పార్టీయే మారలేదు అని చెప్పి డిక్లరేషన్ ఇప్పించిన తర్వాత ఆయన ఎట్లా ఆ మీటింగ్ కు వస్తాడు? జీవన్ రెడ్డిని అక్కడికి ఎట్లా పిలుస్తారండి? ఇక ఇంతకంటే ఇన్సల్ట్ ఇంకా ఏమైనా ఉంటుందా పార్టీ కార్యకర్తలకు? ఇవాడు ఒక పార్టీ అనేది ఒక సిద్ధాంతం మీద ఒక కార్యకర్తలు అనే ఇటుకలతోని ఒక సౌధం తయారైంది. గాంధీ భవన్ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డితోనే అయిందా, లేకపోతే రాజశేఖర రెడ్డి లెక్క కాలుకు బల్పం కట్టుకొని పాదయాత్రలు చేసి పార్టీని డెవలప్ చేసినాడా? ఎన్నేళ్లు వెయిట్ చేస్తే రాజశేఖర రెడ్డికి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎంత కృషి చేసినారమ్మా. నీవు ఒకటే ఏదో ఒక ఇచ్చేసేసి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ కూర్చుని పెడితే ఏంది? ఈస్ డూయింగ్ మార్కెటింగ్ ఆఫ్ ద కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వల్లే అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్. ఎవడు చెప్పినాడండి? రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ కొనగాడైతే కామారెడ్డిలో ఓడిపోడు సార్. 1000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు అందరు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి. అంతే, ఏం లేదు అట్టా చెప్పుకొని దండుకుంటా ఉన్నారు. అసలు ఇప్పుడు మీరు చూస్తే కనుక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అందరికి డబ్బులు ఇచ్చాడు. ఎలక్షన్ ఖర్చులకు పెట్టుకున్నది ఆయనే. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దోచుకుంటున్న విధానం. రెడ్డి జైల్లో పడ్డాడు కదా. ఒక నిమిషం శరత్ గారు, రేవంత్ రెడ్డి 2-3 సార్లు జైల్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కేసులో జైల్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి పోరాటమే కదా కాంగ్రెస్. భరత్ ఒక్క నిమిషం వినండి. భరత్, నేను అనేది ఓకే. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళది ఉంది గానీ రేవంత్ రెడ్డి జైల్లో పడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఖర్చు పెట్టుకున్నారు. మునుగోడు ఖర్చు పెట్టుకున్నారు. అన్ని ఖర్చులు రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు కదా. పార్టీ ఏమి ఇవ్వలే కదా. కష్టం కూడా పడ్డారు కదా. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బయట తీసుకొచ్చి పెట్టారు. అది ఎవరు చేస్తారు? ఒక్క నిమిషం భరత్ గారు, మీరు వింటారా? ఒక్కటే విషయం చెప్తాను, ఏమనుకోవద్దు దయచేసి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ ఓడిపోయినాడని చెప్తే కరెక్ట్ గాని రేవంత్ రెడ్డి గెలిచాడంటే మాత్రం కరెక్ట్ గా సార్. రేవంత్ రెడ్డి అంత మొనగాడైతే, అంత పరాక్రమవంతుడైతే ఆయనే ఓడిపోడు సార్. దేశంలో ఎక్కడ కామారెడ్డిలో ఇద్దరు ఓడిపోయినారు. కేసీఆర్ ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినాడు. కేసీఆర్ ఎట్లా పోయినాడండి? రాష్ట్రం అంతా ఓడిపోయినాడు కేసీఆర్ ను ప్రజలు ఓడగొట్టినారు, అంతేగాని రేవంత్ రెడ్డిని ప్రజలు గెలిపించుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అని రాహుల్ గాంధీ ప్రకటించేది ఉండే. అప్పుడు చూస్తుండే 20 సీట్లు రాకపోతే తెలుసా మీకు? రేవంత్ రెడ్డి పేరు చెప్తే అదంతా అవుతుందేనండి, అది అందరికి తెలుసు ఆ విషయం. అంతేకాండి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్. భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఆర్మూర్లో ఎట్లయితే నా గెలుపు కాదు, అది జీవన్ రెడ్డి ఓటమి మాత్రమే. నేను బహిరంగంగా ఇంతకుముందు డిబేట్ లో కూడా ఒప్పుకున్నాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ టైం గెలిస్తే నా విజయం తప్ప, ఈ విజయం ఓన్లీ జీవన్ రెడ్డి ఓటమి మాత్రమే. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డిది గెలుపు కాదు, అది కేసీఆర్ ఓటమి. కేసీఆర్ ప్రత్యామ్నాయం చూశారు, నాకు ఇక్కడ జీవన్ రెడ్డికి ప్రత్యామ్నాయం చూశారు ఆర్మూర్ లో. అంతే తప్ప మేమేదో ఈ బాకా కొట్టే భజన నేను చేయలేను, కానీ నేను నిజాయితీ ఒప్పుకుంటున్నా. ఈరోజు ఆయన నాయకుడు అయితే కొడంగల్ ఎట్లా ఓడిపోతాడు? 3 సార్లు 2 సార్లు ఓడిపోయింది. ఆయన 7 సార్లు ఓడిపోయిన నాయకులు ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మంచి నాయకులు ఉన్నారండి, నిరంతరం అల్లుపేరుగాని గెలుపులతోని. కాబట్టి ఆయనకు నాయకత్వం ఓకే, అది వ్యక్తిగతంగా అవుతుంది. కానీ ఈ రోజు తెలంగాణకు నాయకత్వ మార్పు అవసరం. నాకు తెలిసి రాహుల్ గాంధీ దగ్గర ముందే కమిట్మెంట్ అయింది. 2.5 years మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అది డీకే శివకుమార్ గారు ఆ ఫార్ములా క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఆయననే అప్పుడు తెలంగాణలో ప్రముఖ పాత్ర వేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఉపయోగపడ్డాడు. ఈ రోజు కర్ణాటకలో కూడా ఏదైతే నాయకత్వ మార్పు గురించి గొడవలు జరుగుతున్నాయో, తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే ఎవరెవరు ఏ పోర్టుపోలో తీసుకుని డిస్కషన్ జరుగుతున్నాయి. మాకు కూడా వార్తలు ఉంటాయి కదండి. మేము కూడా శాసనసభ్యులమే. అంటే వాళ్ళు మీదికెళ్ళి వచ్చారు, మేము కిందికెళ్ళి వచ్చినాం. ఎట్లా అందరం శాసనసభ్యులమే కదా గెలిచింది. ఓకే, అలా అయితే ముఖ్యమంత్రులు అయిండొచ్చు, మంత్రులు అయిండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ రోజు రాష్ట్రానికి కూడా ఇప్పుడు శరత్ అన్నట్లు అన్ని రకాలుగా అవమానం పాలైన మాలాంటి శాసనసభ్యులు, కాంగ్రెస్ లో ఉన్న శాసనసభ్యులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నాయకత్వం మార్పు కావాలని. ఎందుకంటే అబద్దాల వాగ్దానాలు కావచ్చు, సీనియర్లను అవమానించడం కావచ్చు, ప్రతిపక్షాలను అవమానించడం కావచ్చు, ఎటువంటి అభివృద్ధి లేకుండా అబద్దాల ప్రచారాలతోని సుమారు ఒక 9 లక్షల కోట్ల నీకు విదేశీ పెట్టుబడులు అంటే ఇప్పటి వరకు 6% గ్రౌండింగ్ కాలేదు. ఎన్నొద్దులాడతారండి అబద్దాలు, ఎన్నొద్దులాడతారు. గ్రామీణ ప్రాంతం నిర్లక్ష్యం అయిపోయింది. విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, చౌకబారు వాగ్దానాలు ఏందండి? ఎంతసేపు బస్సు ఎక్కించడం, ఒక బస్సు కొన్నది లేదు, టైర్ వేసింది లేదు, ఉన్న బస్సులలో ఎక్కించిండు, కథం అయిపోయింది.
ఇక ఇదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సగం మంది ఇల్లే కట్టుకుంటారు ఇందిరా మిల్లు. నేను చెప్తున్నాను ఎక్కడ చూసా అన్ని నాశనం చేసిన వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఏదైనా ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం. ఎంతసేపు అవినీతి, కొత్త అమలు కాని ప్రాజెక్టులు, మూసి అనుకుంటా పేదోళ్ళు కూలగొట్టుడు, హైడ్రా అనుకుంటా అపార్ట్మెంట్లు కూలగొట్టుడు. ఏం సాధించారండి హైదరాబాద్? రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. అన్ని రంగాలలో విఫలమైన ఏదైనా ఉన్నదంటే ఇది ఒక భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం, అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నాయకత్వ మార్పు అవసరం ఈరోజు తెలంగాణకు. అది పార్టీ అంతర్గత విషయమే కావచ్చు, కానీ మాలాంటి శాసనసభ్యులు అందరూ కోరుకుంటున్నారు అవమానానికి అవమానమే ప్రతీకారం. ఇది ప్రతీకారమేనండి, తప్పదు. నేను ఇంతకు ముందు అసెంబ్లీ తర్వాత మాట్లాడాను బయట, బరాబర్ అవిశ్వాసం తిరమ పెడితే మొదటి నేనేస్తాను. ఎందుకు వేయకూడదండి? ఇన్ఛార్జి వ్యవస్థను పెట్టి ఇక్కడ మొత్తము శాసనసభను అవమానించడము, మేము కొట్టాడి తీసుకుంటున్న నిధులను ప్రచారం చేసుకోవడము, ఇదా ప్రజలు తిరస్కరించిన వాళ్ళని ఇప్పుడు కొత్తగా మాట్లాడతారు మా దగ్గర. కాంగ్రెస్ ఎమ్మెల్యే అండి, ఇదేంటండి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారండి? ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ మా ఆర్మూర్లో కూడా ఉన్నాడు, అదేంటారు ఎర్రగడ్డకు పోవాల్సిన వాడు ఇక్కడ ప్రజా జీవితంలో ఉన్నాడు. నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నాడు. ఏమనంటే మా ముఖ్యమంత్రి చెప్పిండి అంటున్నాడు. ఇదేం రాజ్యం అండి? నైతిక విలువలు లేకుండా మీరు రాజకీయాలు చేసిండొచ్చు, కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి హోదాలు ఎక్కినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలా. దీనికి మూల కారణం అనుమల రేవంత్ రెడ్డి. మొదటి సమావేశంలో చెప్పాడు, మాకు ఓడినా గెలిచినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నాడు. అప్పటి నుంచే ఈ సమస్య అధికారులు బలహీనులైనరు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులు రాజకీయాలల్లో ఓటమి చెందాల్సిందే, స్థానభ్రంశం చెందాల్సిందే, మొత్తము రాజకీయాలలో నామరూపాలు కూడా పోవాల్సిందే. ఇట్లాంటి నైతిక విలువలను ఏ రాజకీయ నాయకుడు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా ఏ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయాలల్లో శాసన వ్యవస్థను గౌరవించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వచ్చిన ఓట్లను గౌరవించినోడే నాయకుడు. దీనికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు అవిశ్వాసం పెట్టినా తెలంగాణ మొదలు నేను వేస్తాను. రాకేష్ అన్న, మీరు అది మీ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, కానీ మీరు ఈ రకంగా అవసరమైతే అసెంబ్లీ డిబేట్ పెట్టండి. కొడంగల్ కొండపైన ఎంత కోమటిరెడ్డి సీఎం చేస్తే మీరు కూడా సపోర్ట్ చేస్తారు. రాకేష్ రెడ్డి గారు కొడంగల్ 10,000 కొట్టుకుంటూ పోతారా? ఇదేమన్నా రాకేష్ రెడ్డి గారు కోమటిరెడ్డి సీఎం చేస్తే మీరు కూడా ఓటేస్తారా? గుజరాత్ కోతలేవా? భారతదేశం అంతా డెవలప్మెంట్ గుజరాత్ లో ఎట్లుంది, భారతదేశం అంతా ఎట్లుందన్నా? మరి అది కొడంగల్ ఒకటే మాట్లాడతారా ఎందుకు? ఈడ అసెంబ్లీ లోపల తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పారు, ఈ రోజు నరేంద్ర మోడీ దయ వల్ల మేము రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నామని. మొన్నటి అసెంబ్లీ సమావేశంలో 11% ఉన్న వడ్డీ రేట్ ని 7% చేసినామని బహిరంగంగా ఒప్పుకున్నారు అసెంబ్లీలో. కావాలంటే రికార్డు తెప్పించుకుని రమ్యక్క. నేను దాని గురించి అనట్లేదు, కొడంగల్ కి నిధులన్నీ పోతున్నాయి అంటే మరి గుజరాత్ కూడా ఎట్లా ఉంది, భారతదేశం అంతా ఎట్లుంది, గుజరాత్ ఎట్లుందని నేను అంటున్నా. నేను తెలంగాణ శాసనసభ్యుడిగా, ఆర్మూరు శాసనసభ్యుడిగా అడుగుతూనే ఉంటా. నేను డిబేట్లను అడుగుతలేను. తెలంగాణ నిండు అసెంబ్లీలో తొడగొట్టి అడిగిన ఒకే ఒక్క ఎమ్మెల్యే నేను. కోటి రూపాయలు చూద్దాం. రాకేష్ గారు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి మార్పు జరుగుద్దా? అన్నట్టు లేదు, ఇన్నట్టు లేదు. ఏంది భరత్ గారు మీరు కూడా అన్నట్టు 5 సంవత్సరాలు రేవంత్ కంటిన్యూ అవుతారా, లేదా మీరు అన్నట్టు 2.5 సంవత్సరాలు మారుతారా? లేదా డైవర్ట్ చేసే విధంగా మాట్లాడారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మొత్తానికి నలుగురు మంత్రుల భేటీ అయితే చాలా ఆసక్తికరంగా పరిణామంగా జరిగింది. బట్ నాకున్న సమాచారం మేరకైతే దానిలో కేవలం జగిత్యాల ఇష్యూను రిజాల్వ్ చేయడం ఎట్లా, జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ సంబంధించి టికెట్లు కేటాయించడం ఎట్లా, ఎందుకంటే జగిత్యాల జిల్లా మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా వేశారు. సో ఈ జగిత్యాలకు సంబంధించి అంశాన్ని డైరెక్ట్ గా రాజ్ భవన్ నుంచి ప్రజాభవన్ కు వెళ్తూ వాళ్ళు డిస్కస్ చేశారు. అక్కడ ఎక్కువసేపు మిగతా అంశాలు చర్చకు రాలేదు. మిగతా ఏదైతే మీడియాలో చాలా స్పెక్యులేటివ్ న్యూస్, ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేక మీటింగ్ పెట్టాలని కాదు, పెట్టకపోవడం అన్నది కాదు. బట్ ఈ సందర్భంలో చర్చ జరగలేదు, ఎందుకంటే దానిలో అడ్డూరు లక్ష్మణ్ ఉన్నారు. పెట్టుకుంటే గనక బట్టి ఉత్తమ్ డెఫినెట్ గా వాళ్ళకి రేవంత్ రెడ్డి మీద రిజర్వేషన్స్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. బట్టికైనా ఉత్తమ్కైనా సరే, శ్రీధర్ బాబు కూడా బట్టికి అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళు చర్చించి ఉండొచ్చు. కానీ ఈ మీటింగ్ లో అయితే ఆ విషయం అయితే చర్చ జరగలేదన్న సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్.